చడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం. శ్వేతపత్రం అబద్ధాల పుట్ట అంటూ ఉన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణను బలిపెట్టొద్దు, ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోము, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే సహించబోము అంటూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్పై అలాగే బీఆర్ఎస్ నాయకులపై కక్షతో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చొద్దు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. 18 గంటలు పనిచేయాల్సిందే, ఇష్టం లేకపోతే తప్పుకోండి అంటూ కలెక్టర్లు ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారంటీలు ఇస్తారు. అలాగే రేషన్ కార్డు ఆధారంగానే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. సో ప్రామాణికంగా రేషన్ కార్డును తీసుకోబోతూ ఉన్నారు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా షురూ చేయబోతూ ఉన్నారు. ఇక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం, చేసిన మంచిని చెప్పుకోలేక వెనుకబడ్డాం అంటూ ఉన్నారు కేటీఆర్. వ్యూహం మార్చిన ప్రశాంత్ కిషోర్ అనే వార్త కూడా హైలైట్ అవుతోంది. టీడీపీ తరపున పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దీని మీద ప్రశాంత్ కిషోర్ టీం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పని చేయబోతోందన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసినా, ప్రశాంత్ కిషోర్తో కలిసినా, ఏ పీకేతో కలిసినా పీకేదేమీ లేదు అంటూ కొడాలి నాని కామెంట్ చేశారు. లోకేష్కు వైఎస్ షర్మిల ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు వైఎస్ కుటుంబం తరపున శుభాకాంక్షలు చెబుతూ. సో దీనికి లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు, థ్యాంక్స్ షర్మిల గారు అంటూ. సో రాజకీయంగా ఇది ఒక పరిణామంగా చెప్పుకోవాలి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగింది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోన్న పరిస్థితి. సో హిందీ మాట్లాడేవారు టాయిలెట్లు కడుగుతున్నారు అంటూ డిఎంకే ఎంపీ దయానిధి మారన్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని మీద ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్జేడీ ఈ రెండు పార్టీలు కూడా దయానిధి మారన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. రెజ్లింగ్ సమాఖ్య సస్పెన్షన్, క్రీడా శాఖ అనూహ్య ఆదేశం, బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకునే అవకాశం అనే వార్తను కూడా చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా రామమందిరమే ప్రచారాస్త్రం, 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథుల వ్యూహాలు అనే వార్తను కూడా చూడొచ్చు. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తల్లో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేయడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయి ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్కారం. సో శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం